నమస్తే అండి. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు అయితే తరచూ కూడా పాలు తీసే వీడియో అప్లోడ్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు. నాకైతే పెట్టడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకటే వీడియో పెడుతున్నాను కదా అని. కానీ వాళ్ళైతే రోజు పెట్టమని అడుగుతున్నారు. మీ అందరి కోసం ఈరోజు వీడియో చేశానండి. నా వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇంత బాగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ ఇంత బాగా చేయగలుగుతున్నాను. మీరు పెట్టమన్నంత న్యాయం అయితే నేను చేకూర్చలేకపోతున్నాను. అందుకే వీడియోస్ అయితే కొంచెం తగ్గించే పెడుతున్నాను. ఎప్పుడు ఒకటే కంటెంట్ ఉంటుంది కదా అని. అయితే మీ కోరిక మేరకు ఈరోజు అయితే వీడియో చేస్తాను. ఫుల్ వీడియో, పాలు తీసినటువంటి వీడియో పూర్తిగా తీసినట్టు పెట్టేస్తాను నేనైతే వీడియోలో. ముందు నుంచి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసండి నాకు గేదెలు ఎన్నున్నాయి, ఆవులు ఎన్నున్నాయి అనే విషయం. ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారి కోసం చెబుతున్నాను. నాకు ఒక ఆవు, 2 గేదెలు, దాని కడుపున పుట్టినటువంటి ఒక దూడ ఉన్నాయి. ఆవు పేరు కామధేనువు. దానికి పుట్టినటువంటి ఇంకొక దూడ కూడా ఉంది. దాని పేరు గౌరీ. అది కూడా బయటే తిరుగుతుంది. కామధేనువు మా ఇంటి దగ్గర ఉండదండి, బయటే తిరుగుతుంది. గౌరీ కూడా బయటే ఉంటుంది. దానా తినడానికైతే రోజు వస్తాయి. పూజ పండగ దినాలలో అయితే ఆవుకి ఎవరొకరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంతలో మా ఇంటికి రాకుండా ఉంటుందండి. ఆవు బయటే ఉండడానికి చూస్తుందన్నమాట. ఏది ఏమైనా ఆవు కడుపును పుట్టిన దూడ కూడా బయటే తిరుగుతాయి. మా ఇంటికాడ మాత్రం దానా తినడానికి మాత్రమే వస్తాయి. ఈ వీడియోలో గేదె పాలు తీయడం పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో తీసి పెట్టానండి మీ అందరి కోరిక మేరకు. పాతవారు, కొత్తగా చూసేవారు కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూస్తేనే నా వీడియోకి విలువ, నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. మీరందరూ ఈ వీడియోని ఆదరించినట్లయితే, ఈ వీడియోకి ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేసినట్లయితే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మీరు పెట్టినటువంటి అమూల్యమైన కామెంట్ వల్ల నా వీడియోని కొంచెం మంది ఆదరిస్తారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీరు పూర్తిగా ఈ వీడియోని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేసి నా వీడియోని ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటున్నానండి. ఈరోజు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మాకు గేదెల దగ్గర చాలా బీభత్సంగా మారిపోయిందండి ప్లేస్ అంతా. అయితే వర్షం కురుస్తూనే ఉంటుంది. భారీ వర్షం అయితే కాదు, కానీ కురుస్తుందన్నమాట. చినుకు వల్ల ఎండ రాని కారణంగా బురదగా ఉన్నట్టు ఉందండి. అయితే గేదెకి గడ్డి లాగి వేస్తున్నాము. వేసిన గడ్డి వేసినట్టే తడిచిపోవడం వల్ల గేదెలు తినటం లేదు. గేదెకి దూడకి దాని కడుపులోకి అయితే గడ్డి వెళ్ళటం లేదండి. అందుకే కొంచెం తెలివిగా ఆలోచించి గడ్డి మేటికి దగ్గర కట్టాను గేదెని. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. మా పొట్టోడికి బురదలో దొల్లడం అంటే చాలా ఇష్టం కాబోలు. గడ్డి తింటది కదా అని నేను కట్టాను, కానీ అది దానికి అలుసుగా తీసుకుని ఆ బురదలో బొజ్జుని పంది దొల్లినట్టు దొర్లిందండి. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. వీలైతే ఆ షార్ట్ని కూడా చూడండి, ఎలా దొర్లిందో మీకు తెలుస్తుంది. ఈరోజు వర్షం వస్తుంది కదా అని గేదెని అక్కడ కట్టి బరకం కింద ఉన్నటువంటి గడ్డి నెమ్మదిగా తింటుంది అనే ఉద్దేశంతో అక్కడ కట్టి నేను లైవ్ చేసుకుంటూ ఉన్నాను. చేసుకుంటున్న సమయంలో అది పంది దొర్లినట్టు దొర్లిందన్నమాట. నాకైతే చాలా నవ్వు వచ్చింది. పోనీలే సరదాగా ఉంటుంది కదా అని ఆడుకొని ఇచ్చాను దాన్ని. ఒక షార్ట్ పెట్టాను చూడండి మీరు. అయితే పాపం గేదె అసలు మేము కట్టుగానే ఉంచేసామండి. ఎందుకంటే గేదెలు బయటికి వెళ్ళేవి వచ్చేవి. కానీ మా పెద్దోడు బయటికి వెళ్ళిపోయి ఇంటికి రాని కారణంగా ఇది కూడా అలాగే వెళ్ళిపోద్దేమో అనే భయంతో ఇంట్లోనే ఉంచేస్తున్నాము. బయటికి పంపించటం లేదు. బయటికి వెళ్తే చెరువులోకి వెళ్ళి స్నానం చేసి వస్తాయండి. దీనికి ఆ స్నానం కూడా లేదన్నమాట. అయితే ఈ పంది దొర్లినట్టు దొర్లింది కాబట్టి ఈరోజు నాకు 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగానని చెప్పాలి దీనికి కడగడానికి.
అయితే దాన్ని తీసుకుని వచ్చి రోజంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిందండి, చాలా ఎక్కువగా, మామూలుగా రాసుకోలేదు. అయితే ఈ క్లీన్ చేయడానికి ముందే నేను దానా కలిపేసుకున్నానండి. మా అబ్బాయి కలుపుతాను అంటే వాడి చేతే కలిపించాను. నేను తెలగపిండి కూడా పెడతాను, నువ్వుల తెలగపిండి. ఆ తెలగపిండి నానబెట్టడం ఈరోజు మర్చిపోయాను అన్నమాట లైవ్ చేస్తూ. అందుకని ఆ తెలగపిండిలో ఉన్నటువంటి గుండెలాంటి దాన్ని తీసుకుని నోకుసిట్టు తవుడు కలిపి నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఈ లోపైతే గేదెని క్లీనింగ్ చేస్తున్నాను. గేదెని క్లీనింగ్ చేయడానికైతే అరగంట సమయం ఈజీగా పడుతుందన్నమాట. ఎందుకంటే అంత బాడి రాసుకుంది. ఒక 10 బకెట్ల నీళ్ళు అయినా సరిపోవండి, అంత బాడి రాసుకుందన్నమాట. అయితే అలాగే క్లీన్ చేసుకున్నాను. గేదెని కడిగేటప్పుడు చాలా బాగా కడిగించుకుందండి కుదురుగాని. అంటే అది వచ్చి మాకు 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4 కూడా పూర్తవచ్చేస్తుంది. అప్పటి నుంచి దానికి కాలువలోకి వెళ్ళడం, పడుకోవడం ఇదంతా లేదన్నమాట. పచ్చికలో మేసినటువంటి గేదె, కాలువల్లో తిరిగినాడినటువంటి గేదెండి ఇది. మా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చిన కాడి నుంచి బయటికి ఎప్పుకపోవడం వల్ల ఇది చెప్పాలి అంటే కాలువను చూసలేదు. అందుకే ఏమో చాలా ప్రశాంతంగా ఒళ్ళు కడిగించుకుందండి. గేదెని క్లీన్ చేసుకున్న వెంటనే రోడ్డుని కూడా శుభ్రంగా కడిగేశానండి. ఎందుకంటే మట్టి అంతా చిరాకు అయిపోతుంది కాబట్టి. అది కడిగేసిన తర్వాత ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత పాలు తీయడానికి వెళ్ళానండి. ఈ లోపైతే ఈ అరగంట సమయంలో నాకు దానా నానిపోయిందన్నమాట. నోకసిట్టు, తవుడు, తర్వాత తెలగపిండి కొంచెం కలిపి ముందుగా ఉంచుకున్నట్లయితే బాగుంటుందండి. ప్రొద్దుటి నుంచి లైవ్ చేస్తూ ఉండటం వల్ల నానబెట్టడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు ముందుగా నానబెట్టి గేదెని కడుక్కొని తర్వాత వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత పాలు తీయడానికి పట్టుకుని వెళ్ళానండి దానాని. వీడియో లెంతీగానే ఉందండి, కానీ ఇక్కడ నా చాలా కష్టం ఉంది, మీరు చూడాలి తప్పకుండా.
మాట్లాడు. వస్తుంది. ఇంపార్టెంట్ ఘట్టాలు ఉంటాయిరా, ఆ ఘట్టాలని తెచ్చుకోవాలి. అదే తెలివి. చదువు అంటే చదివే కాదు, పని అంటే పని కాదు. ఒక దాంట్లో చూడాలి, ముడిపడి ఉంటాయి, తెలుసుకోవాలి. అంతేనండి.